కేంద్రంలో వచ్చినటువంటి ఫలితాలు నిజంగా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష హోదాలకు రావడము భారతీయ జనతా పార్టీ ఊహించిందంటారా? వాళ్ళు అంచనాలోకి వచ్చిందంటారా? అంచనాలకు తగ్గిపోయిందా? లేకపోతే బీజేపీలో అంత పెద్ద నాయకులు ఉంటే వాళ్ళు ఎందుకు ఇట్లా అంచనా లేకపోయారు? 300 400 సీట్లు 4 అబ్కీ పార్ 400 పార్ అనేటువంటి నినాదం ఇచ్చారు. ఎట్లా అనుకోవచ్చు దీన్ని? ఇది మన భారత ప్రజానీకం విచిత్రమైన మనస్తత్వం ఉన్నవాడు. లేని వాటి గురించి ఆరాటపడతారు, ఉన్న వాటి గురించి పట్టించుకోరు. దీన్ని ఎట్టా నిలబెట్టుకోవాలి అనే దాని గురించి ఉండాల్సిన శ్రద్ధ ఉండదు. అంటే కొంతమంది మనుషులు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారే, ఇది మన దగ్గర ఉంది కదా ఇంకేమిటి అనేటువంటి ఒక ధీమాతో ఇదివరకు 282 స్థానాలతో గెలిచినటువంటి పార్టీ, తర్వాత 303 స్థానాలతో గెలిచిన పార్టీ ఈసారి కూడా గెలుస్తాడు నరేంద్ర మోడీ, అనుమానం ఏముంది అని చెప్పి తాము ఇల్లు దాటి బయటికి రాకుండా ఓటు వేయకుండా బద్దకించే వాళ్ళు తగినంత సంఖ్యలో ఉంటారు అనేటువంటి అంచనా బీజేపీకి ఉంది. ఓకే, అది ప్రజల మనస్తత్వం. సో కాబట్టి వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటు వేయేటట్టుగా చేయాలి అన్నట్టయితే 2 మార్గాల్లో ఏదో ఒకటి అనుసరించాలి. ఒకటేమిటి, చాలా క్రిటికల్గా ఉందయ్యా, ఫైట్ చాలా గట్టిగా ఉంది, మనమంతా కూడా వెళ్ళి ఓటు వేస్తే తప్ప మనకు గెలిచే అవకాశం లేదు అని చెప్పడం ఒక పద్ధతి. అది కాదు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇప్పటి వరకు వచ్చింది ఒక స్టేజీ, ఇంకొక స్టేజీ మనం పైకి వెళ్ళాలి, ఇప్పుడు అంతా కలిసి వచ్చి ఓటు వేసి ఈ స్థాయికి తీసుకొస్తే అప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది అని నరేంద్ర మోడీ గారు చెప్పిన పద్ధతి ఒకటి. అవును, రెండిట్లోనూ ఉండే రిస్క్ ఉంటుంది, కానీ మొదటి పద్ధతిని అనుసరిస్తే వచ్చే రిస్కు చాలా పెద్దది. అంటే ఏమిటి, వీళ్ళు గెలుస్తారో లేదో అన్న నమ్మకం లేదు, అవును, పోటీ చాలా గట్టిగా ఉందంటున్నారు. అన్నప్పుడు వీళ్ళు తమకు వచ్చేటువంటి లాభాలు నష్టాలు ఇవన్నీ లెక్కలు వేసుకుని ఇంకో పద్ధతిలో ఆలోచిస్తారు. ఓకే, కాబట్టి ఈ 2 పద్ధతుల్లో ఏది అనుసరించడం మేలు అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు అనుసరించినటువంటి ఈ పద్ధతి సరైందని నేను అనుకుంటున్నాను. ఓకే, రెండోది, కానీ అంచనాలు తప్పిపోయినాయి. అందరూ వచ్చి ఓటు వేయాలనే దాని విషయంలో తగినంత జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి నిజానికి 2004 ఎన్నికల్లో అయితే సుమారుగా 7-8% వరకు పోలింగ్ పర్సంటేజ్ పడిపోయి, దాంతో పోల్చుకున్నప్పుడు ఈసారి జరిగింది 0.7% 8% అంతే. అయితే ఇక్కడ కొంతమంది తేలిగ్గా లెక్కలు వేసేవాళ్ళు ఉంటారు. అదేమిటంటే మొత్తం ఓటింగ్ పర్సంటేజ్లో 0.8% పడిపోయింది, బీజేపీ ఓటు కూడా 0.8% పడిపోయింది. కాబట్టి బీజేపీ ఓటు ఏమీ చెక్కుచెదరలా, బతికించిన వాళ్ళ కారణం చేత 60 సీట్లు కోల్పోయాం అని చెప్తుంటారు. ఇది పై లెక్కలు. కానీ వాస్తవం ఏంటంటే దక్షిణ భారతదేశంలో సుమారుగా 5% 6% ఇక్కడ పెరిగింది. అంటే తెలంగాణలో 15% నుంచి 35%కి వచ్చింది, 20% పెరిగింది. తమిళనాడులో కూడా 7-8% పెరిగింది, కేరళలో కూడా 5-6% పెరిగింది, ఆంధ్రలో కూడా పెరిగింది. ఇట్లా అవును, అక్కడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఒక మేరకు జార్ఖండ్, ఈ 4 చోట్ల బీజేపీ ఓటింగ్ శాతం తగ్గింది. అక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ, మహారాష్ట్రలోనేమో కాంగ్రెసు, ఎన్సీపీ, శివసేన వీళ్ళు కాస్త పుంజుకున్నారు. హర్యానాలో కూడా స్థానిక పార్టీలు అవి వాళ్ళు పుంజుకున్నారు. సో కాబట్టి అంటే ఒకటి ఏమిటంటే, ఒక ఓటరు అన్ని ఎన్నికల్లోనూ ఒకే పద్ధతిలో ఓటేస్తాడని అనుకోలేము. లేదు, ఆనాడు తాను ఎదురుగుండా వచ్చినటువంటి క్యాండిడేట్స్ని బట్టి, ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి, ఆనాడు తనకున్న వ్యక్తిగత సమస్యలను బట్టి, మైండ్ సెట్ ఆలోచనలను బట్టి కొత్త ఆలోచనలు చేస్తాడు. అటువంటి ఆలోచనల మధ్యలో ఒక కుదుపు వచ్చింది. కుదుపు ఏమంటారంటే కుదుపు, స్పీడ్ బ్రేకర్. మనకి తిరుగులేదు, మనం ఏదైనా సరే మెజారిటీ వచ్చేస్తాము, అలవోకగా వచ్చేస్తాము అనేటువంటి స్థితి నుంచి, బాబు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే పడిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి చూసుకుని నడవాలి, జాగ్రత్తగా నడవాలి అని చెప్పడం కోసం 303 స్థానాల నుంచి 240కి పరిమితం చేశారు. అయితే ఎన్డీఏ
ప్రీ పోల్ అలయన్స్ అవును. ఆ పేరుతో ముందు నుంచి ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిపి 292 సీట్లు వచ్చినాయి కాబట్టి 93 సీట్లు అవును. వచ్చినాయి కాబట్టి తిరుగు లేకుండా వేరే ఆలోచన లేకుండా రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేయించారు. మళ్ళీ బేరసారాలు చేయాల్సినటువంటి అవకాశం రాలేదు, అది రాలేదు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మన భారత రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం అని ఒక మాట ఉంది. అవును. అంటే ఏమిటనమాట, ప్రభుత్వ పక్షానికి సభలో తగినంత మెజారిటీ లేదు అనుకున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఈ అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెడతారు. చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ పెడితే వీళ్ళకి కనుక మెజారిటీ వచ్చిందనుకోండి, ప్రభుత్వం రాజీనామా చేసి వెళ్ళిపోతుంది. విశ్వాస తీర్మానం అన్నది లేదు. నీ బలాన్ని నిరూపించుకో అని రాష్ట్రపతి ప్రధానమంత్రిని కోరటము అనేటువంటిది అంత క్రితం లేదు. వాళ్ళు సహజంగా వాళ్ళు స్పీకర్ ఎన్నిక ద్వారానో మరొక సందర్భం ద్వారానో లేకపోతే రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం ద్వారానో వాళ్ళ మెజార్టీని నిరూపించుకునేవాళ్ళు. కానీ కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతిగా ఉండగా ఆయన కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. అదేమిటి, పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీల వాళ్ళందరూ కూడా మేము ఇదిగో ఈ కూటమిని బలపరుస్తున్నాము అని లేఖలు ఇవ్వాలి. ఆ లేఖలలో లెక్కలంతా కూడా పూర్తయి మెజారిటీ వస్తేనే నేను వారిని ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఇస్తాను అనేటువంటిది. ఆ ప్రకారం ఆయన బిగుసు కూర్చున్నాడు కొంతకాలం. ఆ బిగుసు కూర్చున్నప్పుడు సరే జయలలిత అన్నాడీఎంకే తరఫున ఆవిడ లేఖలు ఇచ్చింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఏదో అంశాల వారీ మద్దతు ఇస్తాము ఏదో అటువంటి ఏదో ఒక లేఖ ఇచ్చినట్టున్నారు. అట్లా మొత్తం మీద వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. 1 సంవత్సరం పాటు పరిపాలన చేసిన తర్వాత జయలలిత నేను మద్దతు ఉపసంహరించుకుంటున్నాను అని వచ్చి చెప్పింది. మన రాజ్యాంగంలో చెప్పిన ప్రకారం, నాకు అర్థమైన ప్రకారం రాష్ట్రపతి గారు ఏం చేసి ఉండాల్సిందంటే, అమ్మా నువ్వు నాకు చెప్పాల్సిన సమయం అయిపోయింది, అది ఏడాది కింద సంగతి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా కూడా పార్లమెంటులో ఉన్న మీ ప్రతినిధుల ద్వారా లోకసభ స్పీకర్ గారికి చెప్పండి. అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టుకోండి. అవును. అక్కడ ఏదో ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్లో మీకు ఇష్టం వచ్చినట్టుగా వేసుకోండి. ఆ ఫలితాలను బట్టి మారేదేదో మారుతుంది అని చెప్పి ఉండాల్సి. అది కాకుండా ఆయన ఏం చేశారు, వాజ్పేయి గారిని పిలిచి మీ బలాన్ని నిరూపించుకోండి అని చెప్పారు. అప్పుడు వాజ్పేయి గారు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దాని మీద చర్చ జరిగింది. దాంట్లో గిరిధర గోమాంగ్ అని ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన లోక్సభకు ఎన్నికైన ఆయన తర్వాత అనుకోకుండా అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఈ సభకు మామూలుగా అటెండ్ కావటం లేదు. అటువంటి ఆయన వచ్చి ఆయన ఓటు వేయాలా వద్దా ఇదంతా చర్చ జరిగిన తర్వాత ఒక్క ఓటు తేడాతో విశ్వాస తీర్మానం అనేది వీగిపోయింది. అసలు విశ్వాస తీర్మానం అన్నదే రాజ్యాంగంలో లేదు. అది నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ కొంచెం విశ్వాస తీర్మానం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రపతి జయలలితకి అట్లా చెప్తే మీరు స్పీకర్ ద్వారా మాట్లాడండి, సభలో తేల్చుకోవాల్సిందే తప్ప ఇప్పుడు నా పని లేదు అనేటువంటి విషయం చెప్పడంలో ఎందుకో కొత్త పుంతలు తొక్కింది ఇది. దాన్ని మనం ఎట్లా సమన్వయించుకోవాలో ముందు మన ప్రవర్తన ద్వారా మనం నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ విజయసారథి గారు. 4-5 విషయాలు మాట్లాడుకోవడానికి మీరు మంచి అవకాశం ఇచ్చారు. మీరు మాట్లాడడం, మీ విలువైనటువంటి సమయం మాకు ఇవ్వడం మంచిది. ప్రేక్షకులు కూడా కొత్త విషయాలు, తెలియని విషయాలు ఎంతమందికైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో కొత్త కోణం ఆవిష్కరించేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది సార్. ధన్యవాదాలు. ఇది విజయసారథి గారు చెప్తున్నటువంటి విశ్లేషణ, వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు, ఈ భిన్నమైనటువంటి అంశాలు.